హలో ఆల్. అందరూ ఎలా ఉన్నారు? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ నేను ఆనియన్ పకోడీ చేస్తున్నాను. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్గా బయట పకోడీ చాలా బాగుంటుంది కదా, సేమ్ అదే టేస్ట్ రావాలి అని చెప్పి ఇంకా నేను ఇలా ట్రై చేశాను. చాలా చాలా బాగా వచ్చింది. చాలా బాగుంది టేస్ట్ కూడా. కుదిరితే ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఇలా ఆనియన్స్ని అయితే ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇంకా ఇలా నిలువుగా కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా అందులోనే చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్. సాల్ట్ అయితే కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఒక కొంచెం హాఫ్ టీ స్పూన్ అలా వాము తీసుకున్నాను. ఇంకా వీటన్నిటిని నీట్గా మిక్స్ చేసుకోవాలి. నేను మిక్స్ చేయకుండానే ఇంకా అందులోనే శనగపిండి యాడ్ చేశాను. ఒక కప్పు, పావు కప్పు బియ్యం పిండి యాడ్ చేశాను. బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి. సో బియ్యం పిండి యాడ్ చేసుకుంటే బెటర్. ఇంకా వీటన్నిటిని నీట్గా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేయకుండానే. మిక్స్ చేసుకున్న తర్వాత నేను కొంచెం కొత్తిమీర తీసుకొని కట్ చేసుకొని ఇంకా అది కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా దాని తర్వాత ఇంకా చేత్తోనే ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఆనియన్కి వాటర్ ఉంటుంది కదా, సో అందుకని ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకున్నాక తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా యాడ్ చేసుకున్నా సరే బాగా రాదు పకోడీ, మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది. సో అందుకని ఇంకా ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకున్నాక ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. బయట చేసిన పకోడీ ఇలా గట్టిగానే మిక్స్ చేస్తారు, వాటర్ చాలా తక్కువ యాడ్ చేస్తారు. సో గట్టి పకోడీకి అయితే అలా చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాఫ్ట్గా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూనే ఇంకా పక్కన ఆల్రెడీ నేను ఆయిల్ అది పెట్టేశాను. ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకున్నాను. మరి ఎక్కువ వాటర్ అయిపోతే ఇంకా అది బజ్జీ టైప్లో అయిపోతుంది. సో అందుకని చూసుకొని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ లోపల కూడా అంత సాఫ్ట్గా అయిపోతుంది. కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా ఇలా కలుపుకున్నాను. ఇంకా కలుపుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని చెప్పి చూసుకుంటాం కదా. నేనైతే ఫస్ట్ కొంచెం ఏది చేసినా సరే ఫస్ట్ కొంచెం యాడ్ చేసి చూస్తాను ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పి. ఇంకా ఇక్కడ ఆయిల్ హీట్ అయినట్టు అనిపించింది. సో చెక్ చేద్దామని చెప్పి కొంచెం పిండి తీసి అందులో వేసాను. ఇంకా ఆయిల్ హీట్ అయినట్టు అనిపించింది. ఇంకా అది మొత్తం తీసేసి తర్వాత మళ్ళీ పకోడీ యాడ్ చేసుకున్నాను. కొద్ది కొద్దిగా మీకు ఇష్టం ఉన్న షేప్లో ఇలా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్నగా మీడియం సైజులో అలా వేసుకున్నాను పకోడీ. లేదు అంటే సింగిల్గా కూడా వేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం మనం వడ వేసుకుంటాం కదా, అలా చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా నాకు ఇష్టం ఉన్నట్టు వేసేసాను. సో టేస్ట్ అయితే బాగానే ఉంది. షేప్ ఏమో కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంది. అండ్ ఇంకా కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను యాడ్ చేయలేదు. ఇంకా ఫస్ట్ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. తర్వాత ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను నేను. మరీ హై ఫ్లేమ్లో అయితే బయట కాలుతుంది, లోపలేమో కుక్ అవ్వదు. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కాల్చుకున్నాను. ఆ తర్వాత కొంతసేపు అయ్యాక రిటర్న్ తిప్పాను అనమాట. ఇంకా ఇదైతే ఫస్ట్ అంత ఎక్కువగా ఆయిల్ అయితే మరీ హీట్ అవ్వలేదు. సో బాగానే కుక్ అయింది. ఇంకా ఆ తర్వాత కొంచెం టర్న్ చేసుకున్నాను. కింద అతుక్కుంటుందని చెప్పి ఇంకా ఫస్ట్ కొంచెం ఇలా తిప్పాను. తర్వాత బాగానే కుక్ అయిపోయింది. ఇంకా ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇంకా తీసేసుకోవడమే. యాక్చువల్గా దీంట్లోకి ఇంకా కాంబినేషన్ కూడా చేసుకుంటారు కదా, ఏదైనా చట్నీ కానీ లేదంటే మిర్చి కానీ అలా చేసుకుంటారు కదా, బట్ నేనైతే ఏం చేయలేదు. ఇదే చాలా చాలా బాగా వచ్చింది. ఇంకా దీంతోనే కానిచ్చేసాను. ఇంకా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే. ఇంకా ఆ తర్వాత రిమైనింగ్ పిండి ఉంది కదా, అది కూడా బజ్జీలా వేసుకున్నాను. యాక్చువల్గా ఈ క్వాంటిటీ ఒక 4 మెంబర్స్కి అలా సరిపోతుంది. లేదు లంచ్లో కానీ డిన్నర్లో కానీ సైడ్ డిష్గా కూడా యూస్ చేసుకుంటాము అంటే చాలా ఎక్కువైపోతుంది. ఇంకా ఇలా తీసుకున్నాక ఇంకా ప్లేట్లోకి తీసుకోవడమే. ఆ తర్వాత ఇంకా పిండి ఉంది కదా, సో అది కూడా యాడ్ చేసుకున్నాను, నేను బజ్జీల్లో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇంకా అందరం ఒకేసారి తినేసాము. యాక్చువల్గా ఈవినింగ్ వర్షం పడింది. సో అందుకని ఇంకా ఇలా ట్రై చేశాను. బయటకు వెళ్దామంటే బయట ఒక్కోసారి వర్షం తగ్గట్లేదు అని చెప్పి
ఇంకా నేనే ఇంట్లో ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. నాకైతే చాలా బాగా కుదిరింది. కుదిరితే మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా కుదిరితే ట్రై చేయండి. అంతే అండి ఈ వీడియో. బాయ్ బాయ్.